పూర్వం మన తాతలు ముత్తాతలందరూ తిన్నది రాగి ముద్ద, రాగి జావ, రాగి రొట్టెలు, రాగి అప్పాలు. అంటే బియ్యం వచ్చేసరికి ఇవన్నీ మరుగున పడిపోయాయి. ఎందుకంటే బియ్యం అంతా మెత్తగా మృదువుగా ఈజీగా డైజెషన్ అవ్వడానికి ఇవన్నీ అట్లా లేవని, ఆవకాయ తిన్నా కాస్త ఫ్రైలు పులుసుల్లో తిన్నా తెల్లటన్నంలో బాగుంటున్నాయి కానీ రాగి అన్నంలో బాగోట్లేదని అందరూ ట్రెండ్ మారినట్టుగానే మొత్తం మారిపోయారు. పెరుగుట విరుగుట కొరకే అంటారు కదా. చివరికి అందరూ విపరీతంగా తెల్లటి బియ్యం వాడేయటం వల్ల దానివల్ల వచ్చే నష్టాలు ఎక్కువగా అనుభవించడం ద్వారా తెలిసి ఇప్పుడు అందరూ మార్పు చేసుకోవడానికి ఇష్టం చూపుతున్నారు. అందుకని ఇలాంటి సమయాల్లో రాగుల పట్ల అవగాహన ప్రత్యేకంగా కలిగిస్తే బాగుంటుందని ఈరోజు ప్రత్యేకంగా ప్రకృతి విజ్ఞానం ద్వారా దాన్ని అందించబోతున్నాం. అయితే మొదటిగా డాక్టర్ గారు, అసలు రాగుల్లో ఎలాంటి పోషక విలువలు ఉంటాయి? దీన్ని తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎలాంటి పోషకాలు అందుతాయో చెప్తారా? 100 గ్రాముల రాగులు తీసుకుంటేనమ్మా